ఇమాజిన్ చేసుకోండి గైస్. ఇప్పుడు ఒక చిన్న కంపెనీ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని జస్ట్ 400 కోర్స్‌కి కొనేస్తాను అని అడిగితే, మీరు వాళ్ళని చూసి నవ్వి రిజెక్ట్ చేసి పంపించేశారు. కట్ చేస్తే కొన్ని ఏళ్ల తర్వాత అదే చిన్న కంపెనీ మిమ్మల్ని కంప్లీట్‌గా రోడ్డు మీదకి లాగేసి లక్షల కోట్ల బిజినెస్‌గా మారిందంటే అది ఎలా ఉంటది గైస్? వినడానికి ఇదేదో సినిమా స్టోరీలా ఉంది కదా గైస్! కానీ బిజినెస్ హిస్టరీలో ఇలాంటి ఎంతైనా షాకింగ్ మిస్టేక్స్ నిజంగానే చాలా జరిగాయి గైస్. కేవలం అహంకారం, లేదంటే చిన్న చిన్న టైపింగ్ మిస్టేక్స్ వలన, లేదంటే రాంగ్ డెసిషన్స్ వల్ల ప్రపంచాన్ని శాసించిన మల్టీ బిలియనర్ కంపెనీస్ ఉన్నాయి కదా గైస్, అవన్నీ నాశనం అయిపోయినాయి. అవి ఎలా నాశనం అయిపోయాయో ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం గైస్. వెల్కమ్ బ్యాక్ టు ది రైజ్ అండ్ రూయిన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే గైస్, 5 ఇన్సేన్ మిస్టేక్స్ దట్ డిస్ట్రాయిడ్ మల్టీ బిలియనియర్ డాలర్ కంపెనీస్. ది కౌంట్ డౌన్. 1994లో పోర్టర్ ఓట్స్ అనే కంపెనీ గ్రాటిట్యూడ్ సక్సెస్తో మార్కెట్ మొత్తం దూసుకెళ్ళిపోతుంది గైస్. గ్యాటోరేడ్ అనేది ఒక స్పోర్ట్స్ డ్రింక్. సో అలా సక్సెస్ అవుతున్న క్రమంలో వీళ్ళు డ్రింక్స్ ఇండస్ట్రీని మొత్తాన్ని డామినేట్ చేయాలనే ఆలోచనతో వాళ్ళ స్నాంపుల్ అనే ఒక పాపులర్ బ్రాండ్ని ఏకంగా 1.7 బిలియన్ పెట్టి కొన్నారు గైస్. కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడ మొదలైంది గైస్. స్నాపుల్ బ్రాండ్కి ఉన్న అసలైన క్రేజ్ ఏంటో పోకర్ ఓట్స్ వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదు గైస్. సో దాన్ని ఒక నార్మల్ బోరింగ్ గ్రోసరీ ప్రొడక్ట్ లాగా మార్కెట్ చేయడం స్టార్ట్ చేశారు. సో దానివల్ల కస్టమర్స్కి ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోయింది గైస్ స్నాపుల్ మీద. చివరికి కేవలం 27 మంత్స్ తర్వాత వాళ్ళు ఈ ప్రెషర్ మొత్తం తట్టుకోలేక స్నాపుల్ అనే దాన్ని జస్ట్ $300 మిలియన్ అమ్మేశారు గైస్. కాకపోతే దాన్ని మెయింటైన్ చేసిన రోజులు వీళ్ళకి రోజుకి 13 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చేదంట గైస్. ది టైపోస్ దట్ కాస్ట్ మిలియన్స్. మనం చాటింగ్ చేసేటప్పుడు చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే లైట్ తీసుకుంటాం కదా గైస్. కానీ ఆ పెద్ద పెద్ద కంపెనీస్లో ఒక చిన్న అక్షరం తప్పుపడినా కోట్లాది రూపాయలు నష్టపోతాయని మీకు తెలుసా గైస్? 2006లో జపాన్కి చెందిన ఒక పెద్ద బ్రోకరేజ్ సంస్థ ఒక కంపెనీకి సంబంధించిన షేర్ని 6 lakh యాన్కి అమ్మబోయి పొరపాటున 6 lakh షేర్ని కేవలం 1 యాన్ అని సేల్కి పెట్టేసింది గైస్. జస్ట్ ఒక టైపింగ్ మిస్టేక్ వల్లే ఆ కంపెనీ ఆ ఒక్క రోజులోనే $225 మిలియన్ లాస్ వచ్చింది గైస్. పాపం గైస్ వాళ్ళు. అలాగే ఇంకో ఇన్సిడెంట్ కూడా ఉంది గైస్. ఒక ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఎగ్జోటిక్ వెకేషన్ అంటే అద్భుతమైన ప్రయాణం అని యాడ్స్లో ప్రింట్ చేయబోయి ఒకే ఒక్క లెటర్ మార్చడం వల్ల అంటే ఎరోటిక్ వెకేషన్ అని ప్రింట్ చేశారు. అంతే గైస్. ఆ తర్వాత జరిగిన కాంట్రవర్సీలు కానీ లాసూట్స్ కానీ వాళ్ళ కంపెనీ దాదాపుగా బ్యాంకరప్ట్ చేసేంత పని అయిపోయింది గైస్. చేసే పని అంత అయిపోయింది గైస్. ద పెటీ రివెంజ్ ఎంపైర్. నాకు తెలిసిన వరకు ఇది మీ అందరికి తెలుసని అనుకుంటున్నా. ఒక చిన్న ఈగో హర్ట్ అయితేనే ఎవరు ఎక్కడికి వెళ్తారు అనేది మనందరికి తెలిసిందే గైస్. అయితే 1960లో ఫెర్షియో ల్యాంబోర్గిని అనే ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. ఆయనకి ట్రాక్టర్ తయారీ బిజినెస్ ఉండేది. ఆయన లగ్జరీ కార్లు కలెక్ట్ చేయడం అంటే భోగిష్టం. ఆయన దగ్గర ఉన్న ఫెరారీ కార్లో ఒక టెక్నికల్ గ్లిచ్ ప్రాబ్లం వచ్చింది గైస్. అయితే ఆయన నేరుగా ఫెరారీ ఫౌండర్ అయిన ఎన్జో ఫెరారీ దగ్గరికి వెళ్ళి ఇలా ఒక సలహా ఇచ్చాడు. దానికి ఆ కార్ డిజైనర్ అయిన ఎన్జో ఫెరారీ చాలా కోపంతో, అహంకారంతో, ప్రాబ్లం కారులో లేదు, నీ డ్రైవింగ్లో ఉంది, నువ్వు పోయి నీ ట్రాక్టర్స్ చూసుకో అని ఇన్సల్ట్ చేసి పంపించేశారు గైస్. ఆ మాటకి ఫెరోషియో ల్యాంబోర్గిని ఈగో విపరీతంగా హర్ట్ అయింది. ఎలాగైనా సరే ఫెరారీకి బుద్ధి చెప్పాలని ఫెరారీ కంపెనీలోనే టాప్ ఇంజనీర్స్ని హైర్ చేసి సొంతంగా ఒక స్పోర్ట్స్ కార్ కంపెనీని స్టార్ట్ చేశాడు. అదే ఈరోజు మనం చూస్తున్న ల్యాంబోర్గిని. జస్ట్ ఒక చిన్న ఇన్సల్ట్ వల్ల ఫెరారీ తన లైఫ్ టైం బిగ్గెస్ట్ కాంపిటీటర్ని క్రియేట్ చేసుకుంది గైస్. ది టాక్సిక్ స్లీపింగ్. 1989లోనే ఎక్సాన్ అనేది గ్లోబల్ ఆయిల్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కింగ్ అనమాట. కానీ ఒకే ఒక్క రాత్రి జరిగిన ఇన్సిడెంట్ వల్ల హిస్టరీని మొత్తం మార్చేసింది. ఏమైందంటే గైస్, వాళ్ళకి చెందిన ఒక బేర్ ఆయిల్ ట్యాంకర్ షిప్ అలకాసా తీరంలో ఒక పెద్ద కొనను ఢీకొంది. దీనివల్ల ఏకంగా 11 మిలియన్ క్రూడ్ ఆయిల్ సముద్రంలో కలిసిపోయింది గైస్. హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్గా మారింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఆ షిప్ క్యాప్టెన్ బాగా డ్రింక్ చేశాడు గైస్. షిప్ని కంట్రోల్ చేయడం రాకపోయినా ఒక అన్క్వాలిఫైడ్ అసిస్టెంట్కి బాధ్యతలన్నీ అప్పగించాడు. వాడు వెళ్ళి హ్యాపీగానే పడుకున్నాడు. ఈడేం చేశాడు, ఎంతలో మొత్తాన్ని కూల్చేశాడు. క్యాప్టెన్ చేసిన ఒక రాత్రి తప్పు వల్ల ఆ కంపెనీ కేవలం ఫైన్స్ అండ్ క్లీనింగ్స్ కోసమే $1.5 బిలియన్ ఖర్చు చేశారు గైస్. ది అల్టిమేట్ బ్లైండ్ స్పాట్. ఇంకా నంబర్ 1 బిజినెస్ హిస్టరీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ట్రాజిక్ మిస్టేక్.
ఏంటంటే 2000లో 'బ్లాక్ బస్టర్' అనేది ఒక అన్‌స్టాపబుల్ ఎంపైర్. ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి 9,000కి పైగా ఫిజికల్ మూవీ రెంటల్ స్టోర్స్ ఉండేవి. సినిమాలు, సీడీలు రెంట్‌కివ్వడమే వీళ్ళ ఏకైక నంబర్ 1 థింగ్ గైస్. అదే టైంలో నెట్‌ఫ్లిక్స్ అనే ఒక చిన్న స్టార్టప్ కంపెనీ చాలా స్ట్రగుల్ అవుతూ ఉండేది. సో, 'బ్లాక్ బస్టర్' సీఈఓ దగ్గరికి వాళ్ళిలా వచ్చి, "మా కంపెనీని జస్ట్ $50,000,000కి కొనేసుకోండి. మనం కలిసి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చేద్దాం" అని ఆఫర్ ఇచ్చింది. కానీ 'బ్లాక్ బస్టర్' సీఈఓ దాన్ని చూసి ఏమన్నాడు, "జనాలు థియేటర్స్‌కి, స్టోర్స్‌కి రావడం ఎప్పటికి మానరు. మీ ఆన్‌లైన్ బిజినెస్ వేస్ట్. మీరు తొక్క వేస్ట్" అది ఇది అన్నాడు గైస్. అని రిజెక్ట్ చేసేసాడు. కట్ చేస్తే కొన్ని ఏళ్లలోనే ఇంటర్నెట్ బాగా పెరిగిపోయింది గైస్. టెక్నాలజీ మారింది. బ్లాక్ బస్టర్ కంపెనీ కంప్లీట్‌గా బ్యాంక్రప్ట్ అయిపోయి మూతబడిపోయింది. ఈరోజు ప్రపంచం మొత్తం మీద కేవలం ఒకే ఒక బ్లాక్ బస్టర్ స్టోర్ వాళ్ళ టూరిస్ట్ ప్లేస్‌గా మిగిలింది. కానీ అదే రోజు రిజెక్ట్ అయిన నెట్‌ఫ్లిక్స్ ఈరోజు కొన్ని లక్షల కోట్ల వర్తి ఉన్న గ్లోబల్ జెయింట్‌గా మారింది. చూసారు గైస్, బిజినెస్‌లో ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా సరే అహంకారం చూపిస్తే కాలం ఎలా రివెంజ్ తీసుకుందో. ఈ 5 మిస్టేక్స్‌లో మీకు ఏది మోస్ట్ షాకింగ్‌గా అనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి గైస్. ఇలాంటి ప్రపంచ దేశాల బిగ్గెస్ట్ బ్రాండ్స్ అండ్ ఎంపైర్ యొక్క రైజ్ అండ్ రెయిన్ స్టోర్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై గైస్.